హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చి త్రయామావాస్య రేపు. ఈరోజు 28 కదా, 29 రేపు జనవరి 29 త్రయామావాస్య. మోస్ట్లీ నెల్లూరు సైడ్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. డివోటీస్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి ఈరోజు రేపంటే చాలా ఇష్టం. మేమైతే మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. మా అత్తగారి ఇంట్లో ఇది అనేది ఉంది, మా అమ్మగారి ఇంట్లో లేదు. మొత్తం క్లీన్ చేసేసుకొని ముగ్గులు అన్నీ పెట్టుకోవాలి. ఇది మోక్షి లంచ్ టైమ్, బ్రేక్ తీసుకొని పైన వాష్ చేసుకొని మోక్షికి లంచ్ పెట్టడానికి వచ్చానమాట. మోక్షికి మేమందరం లంచ్ తినేసిన తర్వాత అన్నీ వాష్ చేసుకుంటున్నాం. ఇది మా వంట కదా, చూడండి అంతా బయట వేసేసుకొని నేను సగం కడుగుతాను మోక్షిలు వేసే లోపల. అండ్ కన్నయ్య అలా నిద్రపోతున్నాడు. కన్నయ్యని ఉయ్యాల్లో వేసేసి ఇంకా వాష్ చేసేసాం. వంటగది వాష్ చేసేసిన తర్వాత నాకు ముగ్గులు అయితే రావు. మీకు కూడా రాకపోతే కింద కామెంట్ చేయండి నా బ్యాచ్లో ఎంతమంది ఉన్నారో. అండ్ మా అత్త మా ముగ్గులు సూపర్గా వేస్తారు, ఆమె తీసుకుంటారు. అండ్ ఈ త్రయామావాస్య రేపు కదా, రేపు వ్లాగ్ మిస్ కాకుండా చూడండి. మేము ఏమేమి పెట్టుకుంటాం దేవుడికి అని. ఇది మా గాడ్, అక్కడ గోడకి పెట్టుకుంటాం అన్నమాట. నామం పెట్టి వెంకటేశ్వర స్వామిని అండ్ మాకు వీర్రాఘుల స్వామి కూడా ఉన్నారంట. వాళ్ళ ఇద్దరికి రేపు విశిష్టంగా పెట్టుకుంటాము. అంటే ఇంతకుముందు నేను సంక్రాంతి వీడియో చూపించాను కదా మీకు. సంక్రాంతి వీడియో, వినాయక చవితి వీడియో ఎలా ఇస్తారు కడుక్కుంటామో అలా వేసుకుంటాం. అండ్ ఇది ఎందుకు ఇలా చేస్తున్నాను, చీపురు కట్ట బ్రూమ్ స్టిక్ అని అనుకుంటున్నారేమో. అండ్ మా అత్తమ్మ ఎప్పుడు ఇల్లు కడిగినా కూడా పైన ఇంట్లో కింద ఇంట్లో రెండింట్లో అలా కడిగి వాష్ చేసి పెట్టాలి అని చెప్పద్ది. అంతా అయిపోయి నీట్గా ఉంటే పూజ సామాన్ కూడా తోమేసుకుంటాము. అండ్ మీరు కూడా త్రయామావాస్య జరుపుకునే వాళ్ళైతే మీరు ఎలా జరుపుకుంటారో నాకు కింద చెప్పండి. ఒకవేళ షేర్ చేయండి మీ వ్యూస్, మీ థాట్స్. అండ్ బయట అంతా కడిగేసుకున్న తర్వాత ఒకసారి ముగ్గులు పెట్టుంటాము. అండ్ రేపు ఈవినింగ్ ఇప్పుడు పెట్టాం కదా, నైట్ కన్నయ్య అయితే తిరుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు పాకే స్టేజ్ వచ్చింది అండ్ తను రోల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఇంట్లో అంతా. ఇప్పుడు చూడండి తను ఇప్పుడే లేచాడు ఉయ్యాల్లో నుంచి. అండ్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ముగ్గులు వేశారు మా అత్తమ్మ. అండ్ నేను ఇంకొక వీడియో కూడా తీసి పెడతాను. ఈ ముగ్గులకి ఆ ముగ్గులకి బిఫోర్ ముగ్గులు, ఆఫ్టర్ ముగ్గులు. చూడండి అసలు ముగ్గులే ఉండవు, అంతా మోక్షి కన్నయ్యకే ఉంటాయన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు మేము హౌస్ క్లీన్ చేసుకున్నా కానీ ఇలా స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ స్టవ్తోనే స్టార్ట్ చేస్తాం. అండ్ అది ఇంపార్టెన్స్ కదా. అండ్ అలా బొట్టు పెట్టుకుంటాం. సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.